గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ రోజున గాలివీడు లక్కిడిపల్లి మండలానికి సంబంధించినటువంటి బిఎల్ఏల మీటింగ్లో ఎస్ఐఆర్ పైన పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. దీని ఇంపార్టెన్సు ప్రభుత్వం నుంచి కొన్ని స్వార్థ రాజకీయాలు చేసే పరిస్థితులు ఉన్నాయి, దాన్ని అప్రమత్తంగా ఉండాలని క్యాడర్కి తెలియచేయటం, దీనంతా కూడా ఎక్కడ అశ్రద్ధ వహించకుండా ప్రతి ఒక్క ఓటును కాపాడుకునే విధంగా చేసుకోవాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వటం. అదే రకంగా పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేసిన దాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి తీసేసిన ఓట్లు ఏవి కూడా వాళ్ళకు ఎటువంటి అర్హత పథకాలకు సంబంధించిన అర్హతలు ఏవి కూడా ఉండవు అన్నటువంటి మాట మాట్లాడడం, వాళ్ళు భారతీయ పౌరుల కింద చూడము అన్నటువంటి మాటలు మాట్లాడడం మనం చూసాం. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నటువంటిది దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా మనం పనిచేయాలని అనేటివన్నీ కూడా క్యాడర్తో కానీ నాయకులతో కానీ ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గౌరవ రమేష్ అన్న గారు కూడా దీన్ని దిశానిర్దేశం చేశారు. ఇవన్నీ కూడా మంచి వాతావరణంలో మేము మాట్లాడుకొని భవిష్యత్తులో రాబో రోజుల్లో మరింత పూర్తిగా అవగాహనతో ఉండాలి అని చెప్పి తను ఆ మీటింగ్లో చర్చించడం జరిగింది.